నమస్తే భువర్లోక గమనం వీడియోస్ చూస్తున్నారు మీరు. అందులో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్. దీన్ని మిస్ కాకుండా మొత్తం చూడండి. భువర్లోక గమనం అంటే ఈ శరీరం వదిలి ట్రావెల్ చేసే ఒక ఆస్ట్రల్ ట్రావెల్ కాదు, కొంచెం పేరు సిమిలర్గా ఉంటుందని చెప్తున్నాను. భువర్లోక గమనం మనం ఈ శరీరము వదిలి ఇంకో ప్లేన్ ఆఫ్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం. ఓకే, ఇది చాలామంది ఎక్స్ప్లోర్ చేశారు, చాలామంది ప్రయత్నం చేశారు అండ్ ఎన్నో రకాలుగా మా దగ్గర ప్రొసీజర్స్ నేర్చుకున్నప్పుడు బోలెడు రకాలుగా ఎక్స్పీరియన్సెస్ చెప్తారు. నేను టెస్టిమోనియల్స్ ఎందుకు పెట్టించానంటే వాడిని ఎవరినో చూసి మనకే అవుతుందేమో అని చెప్పి చాలామంది జాయిన్ అవుతారు, అవ్వకపోతే డిసప్పాయింట్ అవుతారు. ఇది పర్సనలైజ్డ్, ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిన ప్రయాణం. నేను సపోజ్ ఐఫిల్ టవర్ వెళ్తే బ్యూటిఫుల్ ఉంటుంది అని చెప్పాను. మీరు ఐఫిల్ టవర్ ప్యారిస్ దాకా వెళ్ళాక మీ పర్సు పోయింది, బ్యూటిఫుల్ ఉండకపోవచ్చు అక్కడ కదా, అయ్యో అనిపిస్తుంది, మీకు ఎందుకు వచ్చాంరా ఇక్కడికి అనిపిస్తుంది కదా. సో మనం ఎలా ఉంటుంది అన్నది ప్రామిస్ చేయలేము, ఎందుకంటే ఫీలింగ్ ఈజ్ ఇంటర్నల్. మీ ఫీలింగ్ నేను ఎలా ఉండబోతుంది అని చెప్పను. అప్పట్లో మీకు గుర్తుందో లేదో, బాహుబలి సినిమా అబ్బా ఎంత బాగుంది అంటే కొంతమందికి ఏమంత బాగుంది, నాకైతే నార్మల్గానే అనిపించిందే అన్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కొనుక్కోలేము, ఎక్స్పీరియన్స్ పక్కనోటి ద్వారా మనకు తెలియదు. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఫ్రీగా సినిమా మీద ముందే ఏ నోషన్స్ పెట్టుకోకుండా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి సినిమాని సినిమాలాగా అంటారు చూసారా, దానికి కారణం ఇది. అలాగే భువర్లోక గమనము ఆర్ ఆస్ట్రల్ ప్లేన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలాంటివి ఉపయోగపడతాయి. మనం మాట్లాడుకుంటున్నట్టు అగ్ని నుంచి మనం అగ్ని త్రాటక చేస్తున్నప్పుడు, లేకపోతే అగ్ని ద్వారా మనం భువర్లోక గమనం చేయడము మనం చూసాం. యాక్చువల్గా మన లోపల నుంచి ఒక సోల్ కానీ, ఒక ఆత్మస్వరూపం కానీ, లోపల నుంచి ఒక శరీరము నుంచి ఒక సపరేట్ అవుతున్న ప్రాణము కానీ బయటికి వస్తే ఎక్కడి నుంచి వస్తుంది అనేది చాలామందికి ఉండే డౌట్. ఓకే, భువర్లోక గమనంలో తెలియాలి. మనకి కరెక్ట్గా నాభి నుంచి కిందకి జస్ట్ కొంచెం కిందకి వెళితే ఆ ఏరియాలో ఒక గుప్పెడంత ప్రాణం ఉంటుంది అంటారు. ఆ స్వరూపము అది ఆత్మ, ఆర్ మనకు ఆత్మ అంటే ఇంకోలా వాడతాం సోల్ అని, కానీ యాక్చువల్గా ఒక టైప్ ఆఫ్ మన లోపల ఉండే ఒక శక్తి అలా బయటకు వస్తుంది. అది కరెక్ట్గా అబ్డామిన్ దగ్గర ఉంటుంది. మీరు ఎప్పుడైనా భువర్లోక గమనం చేయడానికి కూర్చుంటే ఖచ్చితంగా దీనిలో ఉండండి. దట్ మెడిటేషన్ చేసేటప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు ఆర్ పడుకున్నప్పుడు మనం పంపించేది నాభి నుంచి బయలుదేరి నాభి కంటే కింద ఒక్క పిడికెడు సైజులో ఉండి అక్కడి నుంచి బయలుదేరి బయటకు వస్తుంది. అది బ్యూటిఫుల్ ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్. కడుపులోంచి ఒకటి ఇట్లా బయటకు వచ్చి బయటకు వెళ్తున్నట్టుగా ఉంటుంది. అండ్ సేమ్ మీలాగే ఉంటుంది, ఇంత చిన్నగా ఫిస్ట్ రూపంలో ఉండే అలా బయటకు వస్తుంది. అది లోవర్ అబ్డామిన్ నుంచి కిందకి మనం కరెక్ట్గా కడుపుకి ఇలా మధ్యలో ఒక గీత గీస్తే దాని కింద భాగం నుంచి మొదలవుతుంది, ఇలా ఫ్యూజ్ అయ్యి అక్కడి నుంచి ఆత్మస్వరూపం పైకి రావడం స్టార్ట్ అవుతుంది. అది సోల్ అని వాడతారు. మనం సోల్ ఆత్మ అంటే యూనివర్సల్గా ఉండే ఆత్మ కాదు, మన లోపల ఉండే పవర్. ఓకే, అది పరమాత్మతో మ్యాచ్ చేసుకునేటట్టు కాకుండా ఆత్మ అని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనలోంచి అలా బయలుదేరుతుంది. ఓకే, ఇది ఎంత బాసీగా ఉంటుందంటే ఈ లోపల నుంచి వచ్చే శరీరము, కారణ శరీరం కానీ ఆత్మ కానీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఇట్ ఈస్ లైక్ బాస్, నిన్ను డామినేట్ చేసేస్తుంది. బయటకు వచ్చింది అంటే అసలు మన మాట వినదు, ఇట్లా అసలు మన ఇలా బయటకు వస్తుంది అండ్ ఇట్ బికమ్స్ యూ. ఇంకా నిన్ను మాట విననివ్వదు, నేను వెళుతున్నాను జర్నీకి అంటే. సో అందుకని దాన్ని మెల్లిగా వదలడం రావాలి. ఇట్ ఈస్ వెరీ బాసీ. ఒక అల్లరి పిల్లవాడు బయటకు వదిలితే ఎలాగా వెళ్ళిపోతాడో అలా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అందుకనే ముందే కంట్రోల్ చేసి పట్టుకోవాలి. ఓకే, ఇది మనం పంపిస్తున్నప్పుడు, ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఆర్ లోపల నుంచి ఒకసారి అలా చేస్తున్నప్పుడు ఏదైనా ఒక బ్లాకేజెస్ గనక ఉంటే, డౌట్గా ఉంటే అవి అలాంటి వాటి దగ్గరికే వెళ్ళి తీసుకొస్తుంది. కొంతమంది ఆత్మలు, దయ్యాలు, లేకపోతే పిశాచాలు ఇట్లాంటి మాట ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువ. ఇది ఏం చేస్తుందంటే మన లోపల నుంచి ఆ పవర్ బయటికి వెళ్ళినప్పుడు
అలాంటివన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, అలాంటివి అట్రాక్ట్ చేస్తాయి. అందుకని ఎప్పుడైనా ఇట్లాంటి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ నెగిటివ్ ఆలోచన నుంచి బయటకు వచ్చేది. అలాంటివి అసలు లేవు, ఉండవు అనే దాంతోనే వెళ్ళండి. ఎందుకంటే ఒకసారి మనం అలా వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ ఆల్ ఇంప్రెషన్స్ ఆఫ్ యువర్ బ్రెయిన్. నీ మైండ్లో ఉండే ఒక ప్రొజెక్షనే రకరకాల ఇంప్రెషన్లు చేసుకుని తీసుకొస్తుంది. ఎప్పుడైతే నెగిటివ్ వైపు దయ్యాలు ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయి, అక్కడెక్కడో ఏదో జరిగిందంట, ఆ బావి దగ్గర ఏదో ఉందంట అని ఆలోచిస్తే అటే వెళుతుంది మైండ్. అటు వెళ్ళనివ్వకండి. ఓకే, ఎంత కుదిరితే అంత ఆపండి. ఈ సోల్ మన కంట్రోల్లోకి లోపల నుంచి వెళుతున్న భువర్లోక గమనానికి వెళుతున్నది మన కంట్రోల్లో ఉండాలి అంటే వర్చ్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్. వర్చ్యూస్ అంటే ఇంటెన్షన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎలాంటి వాళ్ళము, మనము ఈ ప్రయాణము చేయడానికి గల కారణము, ఇంటెన్షన్ ఈజ్ సో మచ్ ఇంపార్టెంట్. ఈ ఇంటెన్షన్లోనే మీ గెలుపు రహస్యం దాగి ఉంటుంది. నేను ఎందుకు చేస్తున్నాను ఇలాంటి భువర్లోక గమనము, వారు ఇలా నా లోపల నుంచి ఒక ఆత్మని సపరేట్ చేసి ఎందుకు పంపిస్తున్నాను, వాళ్ళని ఎవరినో మోసం చేయడానికి, నా ఫ్యూచర్ తెలిసిపోతే నేను బాగా సక్సెస్ అయిపోతాను కదా, ఇలాగా రాంగ్ ఇంటెన్షన్స్తో ఉంటే మీరు మోసపోతారు. మీకు అన్నీ హాలూసినేట్ అయ్యి ఏదో జరుగుతున్నట్టు ఉంటుంది. హాలూసినేషన్స్ అవ్వకండి. ఏదో ఊహించేసుకున్న జరిగిపోయిందని అనుకోకండి. మీ ఇంటెన్షన్ ప్యూర్గా నాకు ఇంకొక ప్లేన్ ఎక్స్ప్లోర్ చేయాలనుంది, భువర్లోకము తిరిగి రావాలనుంది, నక్షత్ర మండలాలు, ఆకాశము, తర్వాత సూర్యుడు, చంద్రుడు, ఇవన్నిటినీ చూడాలనుంది నాకు అని గనక మీకు అనిపించి ప్రయాణం చేయగలిగితే అక్కడ ఉండే అవధూతలను చూడాలి, స్వామీజీలను చూడాలి, గురూజీలను చూడాలి అని అనిపించి వదిలితే తొందరగా వెళ్తుంది. ఓకే, దీంతో పాటు ఒకసారి ఆ ప్లేన్కి వెళ్ళి వెనక్కి వచ్చాక, ఇప్పుడు ఒకసారి 10th దాటేసి ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయాక 10th క్లాస్ ఎలా అయితే మనకి ఈజీ అనిపిస్తుందో, ఎలా అయితే 1st, 2nd, 3rd, 4th, 5th క్లాసులు ఈజీ అనిపిస్తాయో, అలాగా మనం ఒకసారి ఈ ప్రయాణము చేసి వచ్చాక ఈ లోకంలో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని ఈజీ అనిపిస్తాయి. ఏటో తెలియకుండానే సాల్వ్ అయిపోతాయి. మీరు కావాలంటే ఇప్పుడు తెప్పించుకోండి 5th క్లాస్ బుక్స్, మీరు ఈజీగా చదివేస్తారు. అదేదో చాలా ఈజీ తెలిసిపోయింది అన్నట్టుగానే చదువుతారు. ఈజీ అయిపోతుంది మీకు. ఓకే, ఈజీ కాకపోయినా ఈజీ అయిపోతుంది. అలాగా మీరు ఒక్కసారి భువర్లోక గమనము చేసి వెనక్కి వస్తే హ్యాపీగా ఉంటుంది, బ్యూటిఫుల్గా వెళ్తుంది ప్రయాణం. ఇది చేయండి. దీంతోపాటు ఎప్పుడైనా అట్లా ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు, మన లోపల నుంచి శరీరం ప్రొజెక్ట్ చేసి బయటకు పంపిస్తున్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ కండిషన్స్లో ఫస్ట్ రూల్ ఈజ్ బీయింగ్ పాజిటివ్, నెక్స్ట్ రూల్ ఈజ్ బీయింగ్ ఎఫర్మేటివ్. అంటే నేను ఈ ప్రయాణము చేసిన ద్వారా నేను హ్యాపీగా ఉంటున్నాను అనే ఎఫర్మేషన్ ఇచ్చుకోండి. లేకపోతే చాలామంది అట్లా ఊహించుకుని నాకు శివుడు కనిపించాడు, నాకు లేకపోతే ఇంకోటి ఏదో జరిగింది, పువ్వులు పడ్డాయి అంటే నాకేదో దేవుడే కనిపించాలి అనుకుంటే పువ్వులు పడేసి విభూతులు రాచి చేస్తాడు. ఇట్లా వచ్చేస్తాడు కళ్ళ ముందుకి. ఆయనకేం భయం లేదు. ఎక్కడో ఆరతిస్తుంటే ఇట్లా పువ్వు పడింది, పువ్వు పడగానే దేవుడు నా మీద కరుణించాడు. ఇవన్నీ సినిమా. అంటే పువ్వు పడకపోతే దేవుడు కరుణించడా? అవన్నీ పిచ్చి ఆలోచనలు. సినిమాలో ఎలా చూపించాలో తెలియక చూపించుంటారేమో. అలా పూలు పడ్డాలు, లేకపోతే పాలు తాగడాలు, ఇట్లాంటివన్నీ అన్నెసరీగా వాటి హాలూసినేషన్లో పడకండి. ఓకే, జస్ట్ ప్రొజెక్ట్ ఇట్, లెట్ ఇట్ డూ ద ట్రావెల్. మీ ఇంటెన్షన్ ప్యూర్గా ఉండి నేను తెలుసుకోవాలనుంది అంటే మెల్లిగా మీరు దగ్గరికి వెళ్తారు. అండ్ అది అమృతం. తాగి ఫుల్గా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండి వెనక్కి రావాలి. హాలూసినేట్ చేసి అవును అక్కడికి వెళ్తే నాకు ఏదో పువ్వు పడింది, విభూది వచ్చింది, ఇక్కడ వేడనిపించింది, ఇట్లాంటివన్నీ చేసుకోకండి. మైండ్ని ఫ్రీ పెట్టుకోండి, రానివ్వండి ఎక్స్పీరియన్సెస్, అంతే. అంతకుమించి ఎక్కువ దాని గురించి ఆలోచించకండి. ఓకే, దీంతోపాటు వెనెవర్ యు ఆర్ ఎఫర్మింగ్ ఇట్, నేను మంచి ప్రయాణం చేసి వస్తున్నాను, నా ఈ భువర్లోక ప్రయాణంలో నాకు అన్ని విషయాలు తెలియాలి అని ఎఫర్మేషన్ చెయ్యండి. అని మంచిగా మీకు మీరు చెప్పుకోండి. నేను ఈ బాడీని ఇలా ప్రొజెక్ట్ చేస్తున్నాను, నాకు మంచి ప్రయాణం చేసి రావాలి, చెప్పుకోండి, తప్పులేదు. కంపల్సరీగా చెప్పండి. అండ్ ఒకసారి మీరు ఆ ప్రయాణం చేసి ఒక అరగంట 40 నిమిషాలు చేశాక వెనక్కి వచ్చాక సే థ్యాంక్ యూ చెప్పండి. ఇంత మంచి నాకు ఆపర్చునిటీ ఇచ్చావు, థ్యాంక్ యూ. నెక్స్ట్ టైంకి అది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, నేను చెప్పింది ఆలోచించండి. అండ్
బ్యూటిఫుల్ జర్నీ చేయొచ్చు మీరు. భువర్లోక గమనంలో ఇంకొన్ని ఫర్దర్ స్టెప్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనం అందరం కూడా ప్రయాణం చేద్దాం. అక్కడ ఉండే నక్షత్ర లోకాలు, వాటి యొక్క డెఫినిషన్స్, వాటి యొక్క కలర్స్, ఆ మొత్తం క్యారెక్టరైజేషన్స్ చెప్తాను. స్టే ట్యూన్డ్. మంచి ప్రయాణం చేయండి, ఎంజాయ్ చేయండి, అండ్ ఎక్కువగా అతిగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. టేక్ కేర్.